టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్. ఆమె కనిపిస్తే చాలు సినిమా సగం విజయం సాధించినట్టే అనే స్టార్డమ్. అగ్ర హీరోలు, యువ హీరోలు అనే తేడా లేకుండా అందరు హీరోలతో జతకట్టడం నయనతారకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ప్రస్తుతం కార్తీతో కాశ్మరా, విక్రమ్ తో ఇరుమురుగన్ సినిమాలు చేస్తోంది నయనతార. ఈ సినిమాల తర్వాత శివకార్తికేయన్ అనే యువ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నానం రౌడీథాన్ గత ఏడాది కోలీవుడ్ లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా. తెలుగులో నేనే రౌడీని అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార చనువుగా ఉంటుందని, వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా కోలీవుడ్ లో టాక్ వినిపిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారంటోంది కోలీవుడ్. త్వరలోనే పెళ్లి చేసుకుందామని దర్శకుడు విఘ్నేష్ అంటుంటే అందుకు ససేమిరా అంటుందట నయనతార. కోలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా ఉన్న నయన్ ప్రస్తుతం టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బాలయ్య 100వ సినిమా, చిరంజీవి 150వ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి బాబు బంగారం సినిమాలో నటిస్తోంది. ఇటువంటి సమయంలో పెళ్లి చేసుకుంటే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని నయన్ చెప్పుకొస్తున్న మాట. ఈ మాట వినేందుకు విఘ్నేష్ సిద్ధంగా లేడని, అందుకే వీరిద్దరూ విడిపోయారు అంటున్నారు కోలీవుడ్ జనాలు. మొదట శింబు లవ్, తర్వాత ప్రభుదేవతో డీప్ లవ్, కానీ ఎప్పుడు నయనతారకు ప్రేమ దక్కింది లేదు. ప్రభుదేవ కోసం మతం కూడా మార్చుకుంది నయనతార. రేపో మాపో పెళ్లి అనే సమయంలో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సినిమాలే లైఫ్ గా కనిపించిన నయనతార విఘ్నేష్ తో క్లోజ్ గా కనిపించింది. కానీ ఇప్పుడు ఈ రిలేషన్ కూడా బ్రేకప్ అవడంతో నయనకి మరోసారి ప్రేమ విషయంలో చేదు అనుభవమే ఎదురైందని చెప్పొచ్చు.